బుజ్జి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బుజ్జి. ఎప్పుడు యాజ్ ఎక్స్పెక్టెడ్ ఉండదు అనమాట. ఈరోజు శ్రీశైలం స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాం అనమాట, బట్ సమ్మర్లో వెళ్తూ ఉంటాము. ఈసారి జూన్లో కొంచెం వర్షాలు స్టార్ట్ అయ్యాక వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ ఇప్పుడు చూసారు కదా స్కూల్ బస్సులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. 7:30 అయిపోతుంది స్టార్ట్ అయ్యేసరికి. మేము శ్రీశైలం వెళ్ళేసరికి 12:27 అవుతుందని చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్. బట్ ఇక్కడ చూస్తేనేమో ఫుల్ ట్రాఫిక్. ఎర్లీ మార్నింగ్ 7:40 కూడా హైటెక్ సిటీ వెళ్ళే దారి అయితే ఇంత ట్రాఫిక్గా ఉంది. సో ఫైనలీ హైటెక్ సిటీలో ఆ ట్రాఫిక్ అవన్నీ తప్పించుకుని అవుటర్ రింగ్ రోడ్ దిగేసరికి మాకు ఆల్మోస్ట్ ఒక 40 minutes పట్టింది. 8:30కి అవుటర్ రింగ్ రోడ్ అనేది ఎగ్జిట్ అయ్యాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి 90 rupees కట్ అయింది. సో అవుటర్ రింగ్ రోడ్ దిగాక మనం రైట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. కల్వకుర్తి రోడ్ టువర్డ్స్ కల్వకుర్తి ఆర్ శ్రీశైలం హైవే. సో అట్లా రైట్ తీసుకుని వెళ్ళాలి స్ట్రైట్గా. సో ఇప్పుడు మనం ఎంటర్ అయ్యే ఏరియా వచ్చేసరికి తుక్కుగూడ ఏరియా అన్నమాట. ఒకప్పుడైతే ఇక్కడ ఏమీ ఉండేవి కాదు, ఇప్పుడు చాలా హోటల్స్ అవన్నీ కూడా వచ్చేసాయి. ఇక్కడ అరిటాకు ఉంది కదా, ఒక్కసారి ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఇక్కడ టీ తాగాము. సో ఇక్కడ ఇది ఓపెన్ ఉంటే టిఫిన్ ఏమైనా చేద్దామని చూసాం కానీ బట్ క్లోజ్డ్లో ఉంది. ఇంకా స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాం అనమాట. ఇటు రైట్ సైడ్ చూసారు కదా, ఇటు వెళ్తే మహేశ్వరం అనే ఏరియా వస్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వైజ్ చాలా భూమిలో ఉంది. ఒకప్పుడైతే అసలు కొండలు ఏమీ ఉండేది కాదనమాట ఆ ఏరియా, బట్ ఇప్పుడు మాత్రం చాలా భూమిలో ఉంది రియల్ ఎస్టేట్ వైజ్. క్లైమేట్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎప్పుడు సమ్మర్ లో వెళ్తాం కదా, కొంచెం రెయిన్ పడేలాగా అలా ఉందన్నమాట. చూద్దాం ఎలా ఉంటుందో మా జర్నీ. నెక్స్ట్ కడ్తల్ టోల్ ప్లాజా అనేది క్రాస్ అయ్యాము. మాకు యాన్యువల్ పాస్ ఉంది, సో అందులోంచి కట్ అయిపోయింది. ఈ కడ్తల్ టోల్ ప్లాజా దాటాక మైసగండి ఏరియా వస్తుంది అనమాట. ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే చాలా ఫేమస్. రిటర్న్ లో అయినా అమ్మవారి దర్శనం చేసుకుందామా అని డిస్కస్ చేసుకుంటూ ఇలా ముందుకు వెళ్ళాము. సో చూసారు కదా, అతిథి ఫుడ్ ల్యాండ్. అతిథి ఫుడ్ ల్యాండ్ ఇక్కడ టిఫిన్ బాగుంటుంది. వాళ్ళు ఎలా ఉందో చూద్దాం. ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా మాక్సిమం ఇక్కడే ఆగి టిఫిన్ చేస్తూ ఉంటాం అనమాట. అదే అనుకుంటున్నాం. ఇక్కడ పూరి చాలా బాగుంటుంది అనమాట. అండ్ నాకు ఈ లోపల ఇంటీరియర్ అయితే బాగా నచ్చింది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, అందుకే మాక్సిమం ఇక్కడికి వెళ్తాము. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉంటాయి. మేమైతే ప్లేట్ వడ అలాగే ఒక ప్లేట్ పూరి ఆర్డర్ చేసాము. సో ఫస్ట్ నేనైతే వడ టేస్ట్ చేశాను. వడ మాత్రం చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా నచ్చేసింది నాకు. చాలా హాట్గా తెచ్చి ఇచ్చారు. పూరి కూడా బాగుంది సార్. వడ అయితే చాలా బాగుంది. పూరి ఎలా ఉంది? పూరి బాగానే ఉంది, వడ సూపర్. పూరి కన్నా వడే బాగుందా? ఈ కాఫీ వచ్చేసరికి మా హస్బెండ్కి, నేనైతే కాఫీ టీ మానేశాను. తనైతే డ్రైవింగ్ చేయాలి కాబట్టి జర్నీ అప్పుడు తాగుతారు. ఇటు నుంచి లెఫ్ట్ కదా మనం వెళ్ళాల్సిందే. ఓకే, శ్రీశైలం వెళ్ళేటప్పుడు మనకైతే మంచిగా సైన్ బోర్డ్స్ ఉంటాయి. సో అవి చూసుకుని ఫాలో అయిపోతూ వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్క చోట మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి శ్రీశైలంకి. సో అది నేను మీకు మళ్ళీ చెప్తాను ఎక్కడ అనేది. మేము ఎప్పుడు జర్నీ స్టార్ట్ చేసిన కార్లో ఫస్ట్ వినే పాట హనుమాన్ చాలీసా అనమాట. మీలో కూడా ఎవరైనా అంతేనా? అయితే కమెంట్ చేయండి నాకు. పెట్రోల్ హాఫ్ ట్యాంక్ పైనే ఉంది, బట్ ఎందుకైనా మంచిది. ఫారెస్ట్లో కదా, శ్రీశైలం దగ్గర బంకులు ఎలా ఉంటాయో తెలియదు. సో అందుకని ముందుగానే కొట్టించుకుందాం అని చెప్పి కొట్టించేస్తున్నాను ఇక్కడ.
ఏ టైం కల్లా వెళ్ళిపోతాం అని చెప్పు, శ్రీశైలం చెప్పు. 11 వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ బయలుదేరడమే బాగా లేట్ బయలుదేరాం కదా. ఇంకా 123 కిలోమీటర్లు ఉంది. 123 కిలోమీటర్స్, 2 hours 45 minutes చూపిస్తుంది. వెళ్ళేసరికి 1 అయిపోతుంది. 1 మధ్యలో ట్రాఫిక్, మనం మధ్యలో ఏమన్నా సాక్షి గణపతి టెంపుల్ దగ్గర ఆగితే ఇంకా లేట్ అయిపోతుంది. లేట్ అవుతుంది ఇంకా. ఎప్పుడు యాజ్ ఎక్స్పెక్టెడ్ ఉండదు అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే కోదాడ అంట, మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడే అన్నమాట మనం కేర్ఫుల్ గా రైట్ తీసుకోవాలి శ్రీశైలం వెళ్ళేటప్పుడు. శ్రీశైలం రైట్ 123 కిలోమీటర్స్. కానీ ఈరోజు జర్నీ ఏమంత స్ట్రెయిన్ గా అనిపించలేదు కదా. అవును, అంతకు ముందు ఈ పాయింట్ కి వచ్చేసరికి చాలా దూరం ట్రావెల్ చేసినట్టు అనిపించేది కదా. అవును. ఈ రోజు అంత చాలా మేబీ 1 డే మనం రావడం వల్ల అంత ట్రాఫిక్ లేదేమో అనిపిస్తుంది, క్రౌడ్ లేదు. అదే వీకెండ్ అయితే చాలా మంది వెళ్తూ ఉంటారు కదా. సో ఇక్కడ రైట్ తీసుకోవాలి శ్రీశైలంకి. సో అక్కడ మనం రైట్ టర్న్ తీసుకున్నాం కదా, ఆ తర్వాత ఇంకొక టోల్ గేట్ వస్తుంది. సో ఈ టోల్ గేట్ పేరు వచ్చేసరికి కోనేటిపురం టోల్ గేట్. యాన్యువల్ పాస్ ఉంది కాబట్టి దాని నుంచి కట్ అయిపోయింది మాకు. ఇది వచ్చేసరికి సెకండ్ టోల్ గేట్ అన్నమాట. సో ఆ టోల్ గేట్ దగ్గర ఈ నేరేడుకాయలు అయితే తీసుకున్నాను, 50 రూపీస్ అంట. ఇది కొంచెం పెద్ద ఊరే కదా ఏదో కానీ. దిండి, అవును, దిండి రిజర్వాయర్ చాలా బాగుంటుంది. దిండి రిజర్వాయర్. దిండి రిజర్వాయర్ వచ్చేసరికి మేము లాస్ట్ ఇయర్ శ్రీశైలం వెళ్ళినప్పుడు వెళ్ళామన్నమాట. ఆ వీడియో నేను ట్యాగ్ చేస్తాను, లాస్ట్ టైం శ్రీశైలం వెళ్ళిన వీడియో, ఒకసారి అది కూడా చూడండి. చాలా బాగుంటుంది దిండి రిజర్వాయర్ అయితే. అదిగోండి ఆ వస్తుంది కదా, ఇదే దిండి రిజర్వాయర్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అబ్బా ఇప్పుడైతే వాటర్ ఇంకా చాలా ఎక్కువ ఉన్నట్లున్నాయి అబ్బా కదా. మనం అప్పుడు వెళ్ళినప్పుడు అన్ని వాటర్ లేవు. రిటర్న్ లో ట్రై చేద్దాం అయితే మనం. చాలా బాగుంటుంది ఈ దిండి రిజర్వాయర్ అయితే. లాస్ట్ ఇయర్ శ్రీశైలం వెళ్ళినప్పుడు వీడియో చేసామన్నమాట, అందులో ఉంటుంది. నేను ఆ వీడియో లింక్ ఇక్కడ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది దిండి రిజర్వాయర్ అయితే. ఇక్కడ చూసారు కదా, వీళ్ళు చిన్న చిన్న షాప్స్ అన్ని అమ్ముతా ఉంటారు. స్నాక్స్ ఉంటుంది, అలాగే చేపలు అవన్నీ కూడా అమ్ముతా ఉంటారు అనమాట. ఆ పై వరకు వెళ్ళొచ్చు. ఇంకొద్దిగా వర్షాలు పడితే ఇక్కడ కట్ట ఉంది కదా, ఈ కట్ట మీద నుంచి వాటర్ ఫ్లో అవుతా ఉంటాయి. చాలా బాగుంటుంది చూడడానికి. ఆల్రెడీ కొద్దిగా వచ్చినట్లు ఉంది చూసారు. అవును, పడుతున్నాయి అబ్బా, వాటర్ పడుతుంది. ఈ రోజు వర్షం పడితే రేపు మనం రిటర్న్ వచ్చేటప్పుడు బ్యూటిఫుల్ గా ఉంటది. చాలా నిండిపోయింది. మన లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అంత నిండుగా లేవు వాటర్. రిటర్న్ లో ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి వ్యూస్ ఇంకా బాగుంటాయి కదా ఆ కొండ దగ్గరికి వెళ్ళేసరికి. అలా సీతాకోక చిలుకలు ఉన్నాయి అబ్బా, తెలియట్లేదు కానీ మనం స్పీడ్గా వెళ్తూ. శ్రీశైలం లెఫ్ట్కి వెళ్ళాలి. నల్లమల్ల ఫారెస్ట్ ఘాట్ రోడ్ ఎక్కే ముందు వస్తుంది కదా, వ్యూ అయితే చాలా బాగుంటుంది.
ఇక్కడ అన్ని పొలాలుండి ఇలా చాలా బాగుంటది అనమాట వ్యూ అయితే. ఆవులు అవన్నీ కూడా ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది ఈ ఏరియా. మనకి స్నాక్స్ అవన్నీ కూడా బాగానే దొరుకుతాయి. చాలా షాప్స్ ఉంటాయి రోడ్ సైడ్. ఇప్పుడు ఒక కొండలా కనపడుతుంది కదా స్ట్రైట్ గా. సో అది మనం రైట్ టర్న్ తీసుకుని వెళ్ళాము అంటే ఇంకా ఘాట్ రూట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ముందు మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఆర్చ్ లాగా ఉండి ఇక్కడ ఎవరైనా సరే ఆగి ఫోటోలు తీసుకుంటారనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వ్యూ ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ కి. ఇది వచ్చేసరికి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అన్నమాట. ఇక్కడ మేమైతే ఫొటోస్ కూడా దిగాము. తోసేస్తుంది మంచులు కదా, చాలా బాగుంది కదా ఈ లొకేషన్ అయితే. లొకేషన్ చాలా బాగుంది అసలు. ఇక్కడ నుంచి అమరాబాద్ టైగర్ రిజర్వ్ స్టార్ట్. ఇక్కడ నుంచి ఎక్కడ చూసినా బాగా మేకలు పెంచే వాళ్ళు కనిపిస్తున్నారు. ఇక్కడ చూసారా, ఇది కొత్తగా పెట్టినట్టున్నారు. అవును, ఇంకాను ఈ బొమ్మలు లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు లేదు కదా అది. బాగుంది. శ్రీశైలం బస్ ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో చూడు, టర్నింగ్ లో కూడా. అలా మేము కొన్ని మంచి ఫొటోస్ తీసుకుని ఇలా ఘాట్ రోడ్ లో మా జర్నీ అనేది స్టార్ట్ చేసేసాము. దాని తోక చూడు భలే పెద్దగా ఉంది, కొండముచ్చు. వాళ్ళకేదో ఉంది దారి. ఇలా నడకదారి. అవునా, శ్రీశైలంకి నడకదారి ఇట్లా వెళ్తారా? అవునా, దోర్నాల నుంచి ఉంది, ఇటు నుంచి ఉంది. ఓకే, భయం ఉండదా మరి? ఫారెస్ట్ టైగర్స్ అంటారు కదా. ఇక్కడ ఏదో టెంపుల్ కూడా ఉన్నట్టుంది. ఇది మసీద్. మన్నానూర్ జంగల్ రిసార్ట్ అంట. అది మన్నూరు జంగల్ రిసార్ట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ప్లాస్టిక్ ఏం లేవు, అన్ని స్టీల్ బాటిల్స్ తెచ్చుకుంది. పేపర్ ప్లేట్ ఎలా లేదా? అవునా, అవును శ్రీశైలం లేదా? అవునా, థ్యాంక్ యూ. కట్ట వేస్ట్. సో ఈ చెక్ పోస్ట్ దగ్గరే అన్నమాట. నైట్ 9 తర్వాత ఆపేస్తారు, మనల్ని ఫారెస్ట్ లోకి ఎంటర్ అవ్వనివ్వరు. సో మనం శ్రీశైలం వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ 6 to నైట్ 9 లోపు వెళ్ళాలన్నమాట. అలాగే ఇక్కడ చెక్ చేసి మన దగ్గర ఏమైనా ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటే వాళ్ళు తీసేసుకుంటారనమాట. ఎందుకంటే ఫారెస్ట్ లోకి అలో చేయరు, మనం ఏమన్నా పొల్యూట్ చేస్తాము కాబట్టి. వాళ్ళు డేగాలు వేసారు. వీటిని ఏమంటారు? హంస ఎకో రిసార్ట్. హట్స్ లాగా ఉన్నాయి. క్లాత్ క్లాత్ కాదు, సిమెంటే. సిమెంటేనా? ఇగ్లూ షేప్ లో కట్టారు. ఓకే, వెరైటీగా కట్టారు కదా. అవును, చూడ్డానికి బాగుంది దూరం నుంచి. కానీ శ్రీశైలం దగ్గరలో ఆ ఫారెస్ట్ లో, ఫుల్ ఫారెస్ట్ లో ఉంటే బాగుంది. ఇక్కడ చెక్ పోస్ట్. చెక్ పోస్ట్ ఇదే అసలు. మరి అక్కడే అక్కడ ఆపేస్తారు కావచ్చు. ఫ్యూచర్ లో దీన్ని చేస్తారేమో. ఫస్ట్ ట్యాగ్ నుంచి కట్ అయిపోయింది 50 రూపీస్. 50 రూపీస్ ఫాస్ట్ ట్యాగ్ నుంచి కట్ అయిపోయినట్టు. ఓకే,
ఇది తెలంగాణ చెక్ పోస్ట్. మళ్ళీ మనకి అక్కడ శ్రీశైలం బ్రిడ్జ్ దాటాక అవును, అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది కదా లాస్ట్ టైం అక్కడ చెక్ పోస్ట్ దగ్గర. అక్కడ ఏదో రోడ్ అంత బాగాలేదు ఆ రోజు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, ఇంత గ్రీనరీగా ఇదేనేమో చూడడం అనిపిస్తుంది నాకు, కాదా? అప్పుడు కూడా చెట్లు ఉన్నాయా లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు? లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఉంది గ్రీనరీ, కానీ మనం ఇంకొంచెం బాగా వర్షాలు పడ్డాక వస్తే అప్పుడు ఇంకా ఫుల్, ఈ మాత్రం ఇసుక కూడా కనపడదు, ఫుల్ గ్రీనరీ ఉంటుంది. బ్యూటిఫుల్ గా ఉందో. ఇలా డీప్ ఫారెస్ట్ లో వెళ్తున్నాం కదా, సడన్ గా నీకు ఎదురుగుండా పులి వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాను, కార్లోంచి అయితే దిగను, పోనీ పోనీ అంటాను భయపడి. పులి రాదనుకో, ఒకవేళ వస్తే కనుక మన అదృష్టం. అది అదృష్టం కాదు, నాకు చాలా, అది మనల్ని ఏం చేయదు మోస్ట్లీ, కానీ మనం చూడడానికి కాస్త ఓకే అదృష్టవంతులు. ఊటీ వెళ్ళినప్పుడు వెళ్ళాం కదా, అక్కడేం కనబడలేదు. అదేంటిది మనం వెళ్ళింది ఊటీ వెళ్ళినప్పుడు? జంగల్ సఫారీ. ఓకే, ఊటీ వెళ్ళినప్పుడు జంగల్ సఫారీకి వెళ్ళాము. అంత డీప్ ఫారెస్ట్ లోకి వెళ్తేనే పులులు కనబడలేదు, ఓన్లీ ఏనుగులు కనబడినాయి. ఇక్కడైతే నాకు ఇప్పుడు ఒక పిట్ట కూడా కనబడలేదు ఫ్రెండ్స్, చెప్పాలంటే జస్ట్ మంకీస్ ఉన్నాయి అంతే. మేబీ మేము వచ్చిన రాంగ్ టైమింగ్ ఏమో, ఎర్లీ మార్నింగ్ వస్తే కనబడేయేమో. ఆల్మోస్ట్ ఇప్పుడు 11:30 అట్లా అయిపోతుంది ఫారెస్ట్ లోకి వచ్చేసరికి, కొంచెం ఎండగా కూడా ఉంది. సో నాకైతే ఇప్పటి వరకు ఏం కనబడలేదు, ఓన్లీ మంకీస్ కనబడ్డాయి అంతే. ఏబ్బా ఏమైనా కనబడతాయి అనుకుంటున్నావు నువ్వు? ఇంకా దూరం ఉంది కదా, చూద్దాం, మన లక్ ని పరీక్షించుకుందా అంతే. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చూసారా వ్యూ అయితే? రోడ్డు మీద అటు ఇటు చెట్లుండి అసలు ఆసమ్ ఉంది అంతే. వీడియోలో ఎలా క్యాప్చర్ అవుతుందేమో కానీ గ్రీనరీగా క్లౌడ్స్ ఉండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ అంత ట్రాఫిక్ కూడా లేదనమాట. మామూలుగా అయితే లాస్ట్ ఇయర్ మేము సమ్మర్ టైంలో వీకెండ్స్ ఆ టైంలో వస్తాం కదా, చాలా హెవీ ట్రాఫిక్ ఉండేది. బట్ ఇప్పుడు అక్కడక్కడ కనబడుతున్నాయి కార్స్, చాలా ప్లెజెంట్ గా వెళ్తున్నాము. మేబీ వీక్ డే రావడం వల్ల అనుకుంటున్నాను నేను. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వే అయితే. ఇక్కడ టికెట్ తీసుకోవాలా? ఓకే, ఇలా లోపలికి ఫారెస్ట్. ఓకే, అది జంగల్ సఫారీ. వెహికల్స్ ఉన్నాయి చూసే లోపల. అవును, జీప్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇవన్నీ చూడ్డానికి 3-4 డేస్ పడుతుందా? శ్రీశైలం వస్తే ఇక్కడ ఉన్నవన్నీ కంప్లీట్ చేయడానికి 3-4 డేస్ పడుతుందేమో. చాలా ఉన్నాయి ఇటు సైడ్. ఉంటాం కదా కొండలా కనిపించేసరికి, అప్పుడు అదే కదా ఇలా స్ట్రైట్ గా రోడ్డు ఉండి కొండ ఉంది కదా, అది గుర్తొచ్చింది. బ్రహ్మగిరి పంచాయతీ అంట. ఇది ఇంకో చెక్ పోస్టా? రిటర్న్ వచ్చేటప్పుడు ఓకే, రిటర్న్ ఇక్కడ చెక్ చేస్తారా? చాలా బాగుంది, కానీ వాటర్ కొంచెం తక్కువ పడుతున్నాయి, పైనుంచి పడట్లే, ఓన్లీ ఆ కింద మాత్రమే. అవన్నీ దిగాలిగా మనం, ఇంకో 2 ఉందా? 2 దిగాల, 2 లైన్ల. కింద ఒకటి ఉంది చూసావా? కింద యూటర్న్ ఉంది చూసావా? యూటర్న్ అంతేనా? యూటర్న్ అంతే. ఓ మనం అటు నుంచి వచ్చామా? అటు వెళ్తాం ఇప్పుడు, దిగి మళ్ళీ ఎక్కాలా ఏంటి? ఈ కొండ దిగి ఆ కొండ ఎక్కాలి. అవునా? ఓ మై గాడ్, ఎన్నిసార్లు వచ్చినా నాకు మాత్రం గుర్తుండట్లా ఇది. అది శ్రీశైలం దూరంగా కనిపిస్తుంది, అది శ్రీశైలం. ఓకే.
ఇక్కడ చాలా దగ్గరికి కనిపిస్తుంది కదా. ఆ కింద కూడా వెళ్ళొచ్చేమో కదా, ఉండదా ఎలా ఇటు వెళ్ళడానికి అసలు దారి లేదు. కొండని స్టెప్స్ లాగా కొట్టారా ఏంటి? కొట్టింది కదా, అది ఫామ్ అయింది అలా. ముజ్జే హలో. ఇది చూసారు కదా శ్రీశైలం డ్యామ్ అన్నమాట. కిందకు వచ్చేసాం ఆల్మోస్ట్. ఎప్పుడు వచ్చినా ఇక్కడ చాలా రష్ ఉంటది, ట్రాఫిక్ ఉంటది, కార్స్ అవన్నీ ఉండి. ఈ రోజు మాత్రం కొంచెం ప్రశాంతంగా ఇక్కడ ఆగగలిగాం అన్నమాట. సూపర్ ఉంది కదా బుజ్జి. చాలా బాగుంది. ఎలా ఉంది? బాగుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్. ఈ బ్రిడ్జ్ మీద ఎప్పుడు ఆగలేదు మనం. చాలా బాగుంది అసలు లొకేషన్. ఫుల్ గాలి, అసలు హెయిర్ అయితే ఆగట్లేదు. చాలా బాగుంది. అదే ఇంకా వాటర్ ఉంటే సూపర్ గా ఉండేది. మేబీ వర్షాలు వచ్చే టైంకి అందరూ వచ్చేస్తారేమో. ఇప్పుడు కొంచెం వర్షాలు లేవు అండ్ స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి క్రౌడ్ చాలా తక్కువ ఉంది. కొంచెం మంచిగా ఎక్స్ప్లోర్ చేయగలిగాం. బట్ ఇంకొంచెం వాటర్ ఉంటే డ్యామ్ లో సూపర్ గా ఉండేది. గణపతి టెంపుల్ కూడా కవర్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోదామా? ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఎంటర్ అయ్యామా? ఆంధ్రప్రదేశ్. ఓకే. బార్డర్ కృష్ణా రివర్, ఆంధ్రాకి తెలంగాణకి. ఓకే. మోస్ట్లీ అదే ఉంటది బార్డర్. మనకి విజయవాడలో తప్ప కూడా అంతేగా. ఇదే పాలధార పంచదార. రైట్ సైడ్. ఇది రైట్ సైడ్ ఉంది కదా, ఇది పాలధార పంచదార. లెఫ్ట్ సైడ్ హటకేశ్వరం. ఇది హటకేశ్వరం ఒకవేళ. ఇది హటకేశ్వరం అనుకుంటా. ఓకే. చాలా ఖాళీగా ఉన్నట్టుంది ఎప్పుడు మీద. శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా సాక్షి గణపతి గుడి దగ్గర దర్శనం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయన మనం శ్రీశైలం వెళ్ళాము అని చెప్పి నోట్ చేసుకుంటారంట, సాక్ష్యం చెప్తారంట శివయ్యకి. హలో. ఎక్కడ వరకు ఉంది లైన్? నాకు క్యూ లైన్ కనపడలేదు అనమాట. టెంపుల్లో ఖాళీగా ఉంది అనుకున్నాను. బట్ మా హస్బెండ్ చెప్తున్నారు లేదు లోపల జనాలు ఉన్నారు లైన్ లో అని. సాక్షి గణపతి గుడికి ఎప్పుడు వచ్చినా సరే మేమైతే అర్చన చేయించుకుంటాము. 10 రూపాయలు ఉంటుంది అది. ఇక్కడ నమ్మకం ఏంటి అంటే మనం మన గోత్రము అలాగే పేర్లు చెప్పుకోవాలంట మనసులో. అప్పుడు గణపయ్య నోట్ చేసుకుని సాక్ష్యం చెప్తారంట. సాక్షి గణపతి అర్చన 10 రూపీస్. సాక్షి గణపతి ఆశీర్వచనం కపుల్స్ సింగిల్స్ అయితే 300. నిత్య గణపతి హోమం 1116. ఇక్కడ గణపతి విగ్రహం చూస్తే కూడా ఆయన నోట్ చేసుకున్నట్లు ఉంటుందన్నమాట. అంటే ఆయన నోట్ చేసుకుని ఈ భక్తుడు శ్రీశైలం వచ్చారు అని చెప్పి శివయ్యకి సాక్ష్యం చెప్తారంట. ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీశైలం టోల్ గేట్ అనమాట. సో చూసారు కదా, ఈ టోల్ గేట్కి వచ్చేసరికి 100 రూపీస్. ఎన్నిసార్లు అయినా బయటకు వెళ్ళి రావచ్చు అనమాట. బట్ మన దగ్గర టికెట్ అయితే ఉండాలి. అది అడిగితే వాళ్ళు క్లారిఫై చేశారు మాకు.
సపోజ్ మనం లోపలికి ఎంటర్ అయిపోయాము బట్ తర్వాత పాలధార పంచదార లేకపోతే సాక్షి గణపతి టెంపుల్ అవి చూడాలనుకున్నాం అనుకోండి, మన దగ్గర అయితే ఆ టికెట్ ఉండాలంట. మనం వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకుని లోపలికి వచ్చేటప్పుడు ఆ టికెట్ చూపిస్తే సరిపోతుంది అని చెప్పారు. అంటే మేబీ 2-3 డేసే ఉంటుందేమో వ్యాలిడిటీ. ఫైనల్లీ శ్రీశైలం అయితే ఎంటర్ అయిపోయాం. చూసారు కదా, మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబిక అమ్మవారు, అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి శివలింగం కనబడుతుంది. ఈ బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడడానికి. ఇక్కడైతే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఇక్కడ ఫొటోస్ కూడా దిగామన్నమాట. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ నుంచి చాలా డివోషనల్ గా అనిపిస్తుంది. యాక్చువల్గా మేము గూగుల్ మ్యాప్స్ బట్టి అయితే 1 కల్లా రీచ్ అయిపోవాలి. బట్ మేము మధ్యలో చాలా చోట్ల ఆగుతూ వచ్చాము. అండ్ డ్రైవింగ్ కూడా ఏమీ ఫాస్ట్గా చేయలేదు, చాలా కూల్గా వచ్చాము. ఎందుకంటే మాకు నెక్స్ట్ డేకి దర్శనం ఉందన్నమాట. సో ఈ రోజంతా కూడా మేము ఫ్రీనే. అండ్ మేమైతే ఇలా ట్రావెల్ చేసేటప్పుడు అసలు మధ్యలో ఏముంటాయో అన్నీ కూడా చూసుకుంటూ వద్దాం అనుకున్నాము. ప్రశాంతంగా సాక్షి గణపతి దర్శనం అయితే జరిగింది. అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ డ్యామ్ కూడా, డ్యామ్ దగ్గర చాలా టైం స్పెండ్ చేసాం మేమైతే. 3 PM అలా అయ్యేసరికి మేమైతే నంది సర్కిల్కి రీచ్ అయ్యామన్నమాట. నంది సర్కిల్కి ఆపోజిట్లోనే రాజగోపురం ఉంటుంది. విఐపి దర్శనాలు అవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. శ్రీశైలం తెలిసిన వాళ్ళకి ఈ నంది సర్కిల్ బాగా తెలుస్తుంది. మేమైతే ఆల్రెడీ 2 డేస్కి రూమ్స్ అనేవి బుక్ చేసుకున్నాము. శ్రీశైలంలో ఎవరికి క్యాస్ట్కి తగ్గట్టు వాళ్ళకి సత్రాలు ఉంటాయి అన్నమాట. లేదా టెంపుల్కి రిలేటెడ్వి కూడా ఉంటాయి రూమ్స్ అవైలబిలిటీలో, అవైనా చేసుకోవచ్చు మనం బుకింగ్. ఇక్కడ రూమ్స్ మనకి ఇవ్వాలి అంటే మినిమం 2 పర్సన్స్ అయి ఉండాలి. సింగిల్ పర్సన్ కి అయితే డార్మెటరీస్ ఉంటాయి. సింగిల్ పర్సన్ వెళ్తే మాత్రం ఎక్కడా కూడా రూమ్స్ ఇవ్వరంట. అలాగే ఇక్కడ శ్రీశైలంలో సత్రాల్లోనే భోజనం కూడా పెడతారనమాట. సో మంచిగా తినొచ్చు అక్కడ మనం, చాలా టేస్ట్ బాగుంటుంది. 3 PM అట్లా అయిపోతుంది కాబట్టి ఇప్పుడైతే ఫుడ్ అవైలబిలిటీలో ఉండదు. కాబట్టి ఎక్కడన్నా హోటల్లో ఏమైనా ఫుడ్ ఉంటుందా అని చూస్తున్నాం అనమాట. మోస్ట్లీ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పుడు ఎక్కడ సర్వ్ కూడా చేయట్లేదేమో అనిపించింది. ఫైనల్లీ మాకు నంది సర్కిల్ కి దగ్గరలోనే ఉంటుందన్నమాట ఈ నాయుడు హోటల్ అని చెప్పి. ఇక్కడైతే కొంచెం జనం బాగా కనపడ్డారు అండ్ వాళ్ళు సర్వ్ చేస్తున్నట్టు అనిపించింది. సో ఇక్కడైతే కొంచెం ఫ్రెష్ గా ఫుడ్ దొరుకుతుంది అనిపించి ఇక్కడికి వెళ్ళామన్నమాట. మేమైతే ఇక్కడ చపాతీ అండ్ కడాయి పన్నీర్ ఆర్డర్ చేసాము. ఆర్డర్ ఒక 10-15 మినిట్స్ లో వచ్చింది మనకి. ఎంత ఆకలితో ఉన్నాం అంటే చాలా కాలుతుంది. నెక్స్ట్ అయితే గోబీ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము. ఇదైతే ఓకే. నన్ను అడిగితే నేనైతే ఇది ఆర్డర్ చేసుకోవద్దని చెప్పాను. గోబీ పకోడీలో నైట్ మా డిన్నర్ కంప్లీట్ చేసుకుని టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో బ్యాక్ లో కనబడుతుంది కదా, అది నంది టెంపుల్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి శ్రీశైలం రాజగోపురం అన్నమాట. మామూలుగా దర్శనంకి మనల్ని ఇటు అలో చేయరు, విఐపి దర్శనం అవి ఇటు అలో చేస్తారు. మనమైతే వేరే వైపు వెళ్తాము. అలా మనకి వెనకాల నంది టెంపుల్ అన్నమాట. ఇలా ముందుకు వెళ్తుంటే శివయ్య టెంపుల్ వస్తుంది. చాలా బాగుంటది ఇక్కడ నైట్. లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చాము, సో ఇప్పుడు కూడా వచ్చామన్నమాట. కొంచెం ప్రశాంతంగా చల్లగా ఉంటది కదా, అన్ని చూసుకోవచ్చు అని చెప్పి. ఎర్లీ మార్నింగ్ దర్శనం ఉంది మాకు. బాగుంది కదా, ప్లెజెంట్ గా ఉంది. ఎక్కువ మంది లేరు. ఎంతంట? 50 రూపీసా? ఒకటి చాలు. ఎస్, బుజ్జి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బుజ్జి.
గోపని నమస్కారం చేసుకో చెప్పండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. శ్రీమాత్రే నమః. గోత్రం చెప్పయ్యా. శ్రీ గోత్ర భోస్య యజమాని యజమ సుకుమార్ నామదేశ్య ధర్మ రేష్మి బిందు నామదేశ్య సగం నమస్కారం చేసుకొని చెప్పింది చెప్పండి. మమ్మ గోపురం నుంచి చెప్పండి. మమ అస్మాకం సహకుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య అభయ విజయ ఆరోగ్య ఆయు ఐశ్వర్య సిద్ధ్యర్థం మమ అస్మాకం సహకుటుంబానం జన్మ నక్షత్ర దోష, జన్మ లగ్న దోష, జన్మ నామదోష, బంధుమిత్ర దోష నవగ్రహ దోష పితృదేవత దోష అకాల మృత్యు దోష నివారణార్థం మమ అస్మాకం సహకుటుంబానం ధన కనక వస్తు వాహన ఉన్నత విద్య ఉద్యోగ వ్యవసాయ వ్యాపార సంతాన సిద్ధ్యర్థం మమ శ్రీ శ్రీశైల మహాపుణ్యక్షేత్రే జ్యోతిర్లింగ శక్తిపీఠ సన్నిధానే పరాభవ నామ సంవత్సరణే ఉత్తరాయణే జ్యేష్ఠమాసే గ్రీష్మ ఋతు శుక్లపక్షే దశమితిదో సంధ్యాకాలే అఖండ దీపారాధన పూజాం కరిష్యే. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ ముఖ్యోర్ముక్షీయమామృతాత్ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అండ్ యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మా శివారేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.